హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియన్ హిస్టారికల్ హీరోస్. ఈరోజు మన వీడియోలో తెలుసుకుపోయే వ్యక్తి, పైన కనిపిస్తున్న వ్యక్తి గొప్ప స్వతంత్ర పోరాట వీరుడు. మొదటి స్వతంత్ర సంగ్రామంగా పేరుకొనే సిపాయిల తిరుగుబాటు 1857లో తక్షణ కారణమైన మీరట్ సంఘటన. సో బెంగాల్లోని 36వ రెజిమెంట్లో సిపాయిలలో చెలరేగిన ఒక చిన్న సంఘటన 1857 తిరుగుబాటుకు తక్షణ కారణంగా నిలిచింది. అందులో ప్రముఖుడైన మంగల్ పాండే గారే పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి. ఈరోజు అతని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంగల్ పాండే గారు జూలై 19, 1827లో ఉత్తరప్రదేశ్లోని అక్బర్పూర్ గ్రామంలో ఒక బ్రాహ్మణ భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. అలా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మంగల్ పాండే గారు బెంగాల్లోని 34వ రెజిమెంట్లో సిపాయిగా చేరాడు. సో బెంగాల్లో 34వ రెజిమెంట్లో సిపాయిగా చేరిన మంగల్ పాండే 1850లో పశ్చిమ బెంగాల్లోని బరక్పూర్ రెజిమెంట్కి సిపాయిగా నియమించబడ్డాడు. సో అదే టైంలో భారతదేశంలో బ్రిటిష్ వారు కొత్తగా ఎన్ఫీల్డ్ రిఫైల్ అనే తుపాకీలను ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆ తుపాకీలనే పేల్చాలి అంటే, ఆయుధాన్ని లోడ్ చేయాలంటే ఒక ప్రత్యేకమైన గ్రీజు వాడేవారు. ఆ గ్రీజులో పంది కొవ్వు లేదా ఆవు కొవ్వుతో తయారు చేయబడుతుంది అనే ఒక పుకారు ఉండేది. సో పంది కొవ్వు ముస్లింలకి హీనమైనది కాగా, ఆవుని హిందువులు పవిత్రంగా భావిస్తారు కాబట్టి దాన్ని వాడడానికి హిందువులు కూడా విముఖత చూపించేవారు. అందులో ప్రధానంగా మంగల్ పాండే గారు దాన్ని వాడకుండా ఉండడానికి బ్రిటిష్ అధికారులపై వ్యతిరేకత తెలియజేశారు. 1857 మార్చి 29 నాడు పాండే తన తోటి సిపాయిలతో కలిసి బ్రిటిష్ అధికారులపై తిరుగుబాటు చేసి, మేము ఆ ఎన్ఫీల్డ్ రిఫైల్ తుపాకులని వాడమని కరాఖచ్చిగా తేల్చి చెప్పాడు. దాంతో వాగ్వాదంలో ఇద్దరు బ్రిటిష్ అధికారులని నిర్బంధించాడు. ఇది నచ్చని బ్రిటిష్ అధికారులు ఇలా వదిలేస్తే పాండే ఇతర సిపాయిలకు నాయకుడిగా మారి వారి అధికారానికి ఎక్కడ ఆటంకంగా మారుతుందో అని గ్రహించి పాండేను ఉరి తీయడానికి నిర్ణయించారు. అది మిగతా సిపాయిలకు కూడా భయాన్ని కలిగిస్తుందని వారు భావించారు. మొదటగా 1857 ఏప్రిల్ 18న పాండేను ఉరి తీయాలని నిర్ణయించిన బ్రిటిష్ అధికారులు అప్పటి వరకు వేచి ఉంటే తిరుగుబాటు చెలరేగి ఉధృతంగా మారే అవకాశంగా కనిపిస్తుందని గ్రహించి పాండేను ఏప్రిల్ 8న అందరూ సిపాయిలు చూస్తుండగానే ఉరితీశారు. ఈ విధంగా భారతదేశ స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ చేతిలో మొట్టమొదటగా ఉరితీయబడిన వ్యక్తి మంగల్ పాండే గారు. భారత స్వతంత్ర పోరాటంలో మంగల్ పాండే గారు చేసిన త్యాగానికి గాను భారత ప్రభుత్వం 1984లో తన పేరు మీద స్మారక తపాలా చిత్రం అంటే పోస్టల్ స్టాంప్ను రిలీజ్ చేయడం జరిగింది. అలాగే బెంగాల్లోని గ్రామాలలో మంగల్ పాండే గారి విగ్రహాలు తన త్యాగానికి గుర్తుగా నిర్మించుకోవడం జరిగింది. అలాగే బరక్పూర్లోని ఒక పార్కుకి మంగల్ పాండే గారి పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా తన త్యాగాన్ని స్మరించుకుంటూ భారతదేశ చరిత్రలో అమరుడిగా మన మధ్యలో ఎప్పటికీ గుర్తుండిపోతారు మంగల్ పాండే గారు. అలాగే 2005లో మంగల్ పాండే ది రైజింగ్ అనే బాలీవుడ్ చిత్రాన్ని తీయడం జరిగింది. దీంట్లో హీరోగా ఆమీర్ ఖాన్ గారు నటించారు. దీన్ని డైరెక్ట్ చేసింది కేతన్ మెహతా గారు, ప్రొడ్యూస్ చేసింది బాబీ బేడి అండ్ కేతన్ మెహతా. ఇంకా మంగల్ పాండే గారి నుంచి ఇంకా విశాలంగా తెలుసుకోవాలనుకున్న వారు ఈ మూవీ చూసి ఇన్స్పైర్ అవ్వాలి అని కోరుకుంటున్నాను.
ఇలాంటి వీడియోలు మన ఛానల్లో మరిన్ని చేయాలని మాకు ఉత్సాహం కలిగించడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఈ వీడియోని లైక్ చేసి అందరికి షేర్ చేయగలని మనవి చేసుకుంటూ జై హింద్.